కొంతమందికి ఈ వెనకాల నుంచి ఈ మెడల్లోకి నొప్పి వస్తుంటుంది. సో ఎక్కువ హెడ్లో వస్తుంది నొప్పి, అది కూడా వెనకాల నొప్పి. అందరు ఏమనుకుంటామంటే ఇది ఆక్సిపిటల్ హెడేకు, లేదంటే మైగ్రెయిన్, లేదంటే టెన్షన్ హెడేకు, లేదంటే క్లస్టర్ హెడేక్ అని హెడేక్ అనుకుంటుంటారు. కానీ మీరు ఇంకొక పార్ట్, దీనికి అటాచ్డ్ పార్ట్ ఏంటంటే సర్వైకల్ స్పైన్. అంటే ఈ సర్వైకల్ ఏరియా ఉన్న స్పైనల్ కార్డ్ మీద ఉన్న స్ట్రక్చర్స్, నర్వ్స్, డిస్క్స్, అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడాను ఈ నెక్ పెయిన్ కంటే హెడేక్ ఎక్కువ వస్తుంది. అందరూ కూడా డాక్టర్ దగ్గరికి ఏమంటారు, నాకు హెడేక్ సార్ అంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? ఆ సర్వైకల్ స్పైన్లో ఉంటుంది. సర్వైకల్ స్పైన్లో డిస్క్ ఉంటుంది. డిస్క్ కానీ కొంచెం బయటకు వచ్చి నరాన్ని ఒత్తినా కూడాను ఈ నొప్పి ఎక్కువ మెడలో లేకుండా తలలో ఉంటుంది. సో హెడేక్, మైగ్రేన్ అని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ అని తప్పుగా భావించి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాదు, దీన్ని ఏదైతే సర్వైకల్ స్పైన్లో ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పి హెడేక్గా మనకి ప్రజెంట్ అవుతుంది కాబట్టి దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. సో అందుకనే ఎప్పుడైనా ఈ బ్యాక్ ఏరియాలో హెడేక్ వచ్చినప్పుడు ఒక సర్వైకల్ ఎంఆర్ఐ కానీ తీసుకుంటే మీకు క్లియర్ కట్గా అక్కడ ఏం ప్రాబ్లం ఉందో అర్థం అవుతుంది. సింపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ కానీ, లేదు పిఆర్పి ట్రీట్మెంట్తో కానీ, ప్లాస్మా థెరపీతో కానీ, అది ఏ పార్ట్ అయితే డ్యామేజ్ ఉందో దాన్ని కంప్లీట్గా రికవరీ చేయొచ్చు. ఇపియాన్ హాస్పిటల్లో చాలా సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. అంటే ఈ మిస్టేక్ జరుగుతుంటుంది అన్నమాట. హెడేక్ సర్వైకల్ స్పైన్లో ఉన్న ప్రాబ్లం హెడేక్ లాగా ప్రజెంట్ అవుతుంది. అందుకని చాలా కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేయాలి డాక్టర్ ఎవరైనా కానీ. చేసి అది సర్వైకల్ స్పైన్ నుంచి వస్తుందా లేదంటే అది రియల్గానే హెడేకా అన్నది కనుక్కుంటే హ్యాపీగా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ప్లస్ ప్లాస్మా థెరపీతో మీరు 100% నొప్పి లేకుండా బయటపడవచ్చు.